వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఛాన్స్ డీల్ ప్రాపర్టీస్ అయితే వచ్చాయండి. సో ఫస్ట్ నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇది వచ్చేసి ఛాన్స్ డీల్ ప్లాట్స్ వచ్చేసి మనకి వెస్ట్ జోన్లో నందిగామ దగ్గర క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1లో వచ్చాయండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. సో నేను మీకు ఫస్ట్ అయితే కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డుకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో నేను మీకు పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను. ఈ కనెక్టివిటీ రోడ్డే మనకి పటాన్చెరు శంకరపల్లి రోడ్ అండి. సో జస్ట్ ఈ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి కర్దనూరు విలేజ్ వస్తుంది. సో జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి విశాఖ ఎక్స్ రోడ్స్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి విశాఖ ఎక్స్ రోడ్స్. జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్స్ అయితే కొన్ని ఉన్నాయండి. మనకి ఇక్కడ ఆక్సిజన్ కౌంటీ ఫేజ్ 2 ఉంటుంది. సో జస్ట్ ఇది దాటిన తర్వాత ఇదంతా కూడా మనకి మంజీరా లేఅవుట్ అండి. ఇదంతా కూడా మనకి మంజీరా లేఅవుట్. జస్ట్ ఇది ఇట్లా కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ శుభగృహ అవంతి ప్రాజెక్ట్ వస్తుందండి. సో జస్ట్ ఇది దాటిన తర్వాత ఇదంతా కూడా నందిగామ విలేజ్ అండి. ఇదంతా కూడా నందిగామ విలేజ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ మనకి గటిక్ జూనియర్ కాలేజ్ అని ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా గటిక్ జూనియర్ కాలేజ్ నందిగామ విలేజ్లో ఉంటుంది. సో మనకి ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ ఇది వచ్చేసి మనకి నారాయణ జూనియర్ కాలేజ్ అండి. ఇదంతా కూడా నారాయణ జూనియర్ కాలేజ్. జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు కనిపిస్తుందో మీకు ఇక్కడ ఇవన్నీ కూడా బానూరులో మనకి ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా విల్లా ప్రాజెక్టు. జస్ట్ ఈ విల్లా ప్రాజెక్ట్ కన్నా ముందే మనకు ఈ నందిగామ టు పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్లో ఈ పాయింట్ ఏదైతే ఉందో జస్ట్ ఈ పాయింట్ నుంచి ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తే మనకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుందండి. సో మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో కనిపిస్తుంది కదా, ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో బిఫోర్ దట్ ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనకి మెయిన్ రోడ్డుకి మధ్యలో ఇక్కడ కొంత జీపీ లేఅవుట్ అయితే ఉంటుంది. మనకి ఇటు దాటిన తర్వాత ఇక్కడ మనకి ఆనందం వాళ్ళది మనకి హెచ్ఎండి లేఅవుట్ ఉంటుందండి. సో ఇక్కడ కొంత అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉంటాయి. సో మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ పక్కకే మనకు ఇక్కడ మీకు ఏదైతే ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నానో ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్ అండి. జస్ట్ ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. మీరు చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్ సైజెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో మనకి 40 ఫీట్ రోడ్కి ఇటు ఈస్ట్ ఫేసింగ్కి ఇటు వెస్ట్ ఫేసింగ్కి మనకి 2 ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది మనకు యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రాజెక్ట్లో సేల్కి ఉన్నటువంటి ప్లాట్స్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు, ఇది 30 ఫీట్ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ ప్లాట్ అండి, ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్. మనకి డైమెన్షన్ వచ్చేసి 55 మనకి విడ్త్ ఉంటుంది ఈచ్ ప్లాట్. అండ్ మనకి విడ్త్ వచ్చేసి 60 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుందండి. అంటే నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 110 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, 110 ఫీట్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు 60 ఫీట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ 2 ప్లాట్స్ ఫర్ సేల్ అండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది మెయిన్ రోడ్ పాయింట్. సో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది కనెక్టివిటీ కూడా మొత్తం బీటీ రోడ్ కనెక్టివిటీ అండి. అండ్ మనకి ఇది వచ్చేసి క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఫేజ్ 3 ప్రాజెక్టు. మనకి ఇక్కడ వచ్చేసి ఫేజ్ 2 ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ బిహైండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఫేజ్ 5 ప్రాజెక్ట్ అండి. సో ఆల్మోస్ట్ 4 ఫేజెస్ ఇక్కడ ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయండి. సో ఇక్కడ మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. ఈచ్ ప్లాట్ వచ్చేసి 366 స్క్వేర్ యార్డ్స్ అండి. 60 × 55 డైమెన్షన్ 366 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనకి వెస్ట్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ కూడా సేమ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 30,000 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్. కంప్లీట్ నార్త్ ఫేసింగ్ అయితే 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఇందులో ఆల్రెడీ అసోసియేషన్ కూడా ఫామ్ అయిందండి. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో బానూరు నందిగామ మధ్యలో ఉన్నటువంటి క్రిస్టల్ కౌంటీ
ఫేజ్ 1 ప్రాజెక్ట్లో ఉన్నామండి. మీకు కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ వైడ్ రోడ్ అండి. సో మనకి ఆ కనపడేది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అవుతుంది. సో జస్ట్ ఆ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు పటాన్ చెరువు శంకరపల్లి మెయిన్ రోడ్ ఉంటుందండి. సో మనం ఈ లొకేషన్కి ఎందుకు వచ్చామంటే ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి 2 ప్లాట్స్ కార్నర్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. సో ఇదంతా కూడా పార్క్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్క్ లొకేషన్. మనకి క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు ఇందులో. సో క్రిస్టల్ కౌంటీ ఓనర్స్ అసోసియేషన్ అని. సో ఇందుట్లో మనకి నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మనకి నేను ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ దగ్గర ఉన్నానండి. సో ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాటు. సో ఇటువైపు మనకి 33 ఫీట్ రోడ్ వస్తుంది, మనకి ఇటు 50 ఫీట్ రోడ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి బ్యాక్ సైడ్ మనకి నార్త్ ఈస్ట్ వస్తుందండి. సో అది కూడా మనకి 33 అండ్ మనకి 50 ఫీట్ వైడ్ రోడ్ వస్తుంది. సో 2 ప్లాట్స్ కూడా ఫర్ సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి భాష్యం క్రిస్టల్ కౌంటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. సో ఇది మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఇంకా లోపలికి ఫేజ్ 3, ఇటు పక్కన రైట్ సైడ్ చూసుకుంటే ఫేజ్ 2. సో మల్టిపుల్ మనకి 2-3 ఫేజెస్లో అయితే ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేశారండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో టైటిల్ కూడా క్లియర్ టైటిల్ అండి. మనకి టైటిల్ కూడా క్లియర్ ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్లాట్ అండి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నౌ నేను మీకు నార్త్ వెస్ట్ అయితే చూపిస్తున్నాను. మనకి నార్త్ ఈస్ట్ దీని బ్యాక్ సైడే వస్తుందండి. ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ నార్త్ ఈస్ట్ వస్తుంది. సో 2 ప్లాట్స్ అయితే ఫర్ సేల్కి ఉన్నాయి. మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఈచ్ ప్లాట్కి వచ్చేసి డైమెన్షన్స్ పరంగా మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 55 డైమెన్షన్ ఉంటుంది. సో మనకి ఇటు మనకి రోడ్ ఫేసింగ్ అంటే వెస్ట్ ఫేసింగ్ కానీ అటు ఈస్ట్ ఫేసింగ్ కానీ మనకు 60 ఫీట్ విడ్త్ అనేది వస్తుందండి. 60 ఫీట్ విడ్త్ వస్తుంది, 55 డెప్త్ వస్తుందండి. సో మనకి అంటే దీన్ని బై 2 చేసుకున్నా కూడా మనకి 30, 55, 183 స్క్వేర్ యార్డ్స్ కూడా ఓన్గా చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఇది క్లియర్ టైటిల్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.